ఇప్పుడు ఆ నిబంధనల ప్రకారం కళ్యాణరామ్ గారిని, ఎన్టీఆర్ గారిని కలిసారా? అందరూ నేను కదన్నా, నేను స్ట్రైట్‌గా అడుగుతున్నాను సార్. కళ్యాణరామ్ గారిని, ఎన్టీఆర్‌ని మీరు కలిసారా లేదా? మీరు స్ట్రైట్గా అడిగినా నేను వంకరగానే సమాధానం చెప్తానన్నా. ఆహా. ఎందుకంటే నేను అన్నా నేను కళ్యాణరామ్ గారిని, ఎన్టీఆర్‌ని కలిసారా లేదా? నేను అది ఎందుకు చెప్పాలి మీకు అన్నా? అదేంటది? నేను కాదండి, అదే పబ్లిక్ డొమైనే కదా సార్, వీళ్ళంతా పబ్లిక్ ఫిగర్సే కదండి. నేను అందరి అనుమతి తీసుకునే సినిమా చేశానండి. నందమూరి వంశంలోనే అందరి అనుమతి తీసుకుని సినిమా జరుగుతుంది. ఎన్టీఆర్ అనుమతి, కళ్యాణరామ్ అనుమతి. మీరు ఎవరు అడిగినా అందరి అనుమతి తీసుకుని సినిమా చేశాను. అదే సార్ నేను అడుగుతుంది. అందరి కాదు కదా, అందరి అనుమతి, అందరిలో ఎన్టీఆర్, కళ్యాణరామ్ అందరి అనుమతి తీసుకుని అందరి గారు. ఒక నిమిషం అండి. సురేష్ అన్న ఆగండి అన్న, మీరు మీకు అందరి అనుమతి తీసుకున్నా అని చెప్పిన తర్వాత అందరిలో ఎవరున్నారో మీరు లిస్టు రాసుకొస్తే నేను సంతకం పెడతా. మీరు అందరిలో ఎవరున్నారో మీరు లిస్టు రాసు ఒక నిమిషం అన్న. కాదు మీరు లిస్టు రాసుకురండి సార్. లిస్ట్ కాదు అడుగుతున్నానండి, మీరు ఒక నిమిషం ఆగండి, వినండి మాట. ఇప్పుడు వాళ్ళు జానకిరామ్ గారిని ఇప్పటికీ గుండెలు పెట్టుకుని వాళ్ళు ఏ సినిమా వేసినా దాంట్లో ఫస్ట్ స్లైడ్ వేసి మా ఇంట్లో జరిగిన కష్టం ఎవరింట్లో జరగకూడదని ప్రతిసారి స్మరించుకుంటూ ఉన్నారు. సో ఆ పిల్లడితోటి ఆ అన్న కళ్యాణరామ్ కానీ, ఎన్టీఆర్ కానీ ఎంత బాండింగ్ ఉందన్నది క్లియర్గా తెలుస్తుంది. అలాంటప్పుడు ఆ పిల్లాడిని ఇండస్ట్రీలో తీసుకొస్తున్నప్పుడు రేపొద్దున్న ఆ ఇద్దరి సపోర్ట్ కూడా మీకు కావాలి. ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్కో లేకపోతే ఇంకో దానికో వాళ్ళు వస్తే మీ సినిమాకి వచ్చే బజ్ వేరు. సో అందుకని అడిగారా నేను అడుగుతున్నా. అడిగాను లేదు అని చెప్తే సరిపోయింది. లిస్ట్ చెప్పాలా, చెప్పక్కర్లేదా, ఇవన్నీ సంతకం పెడతా, ఇవన్నీ మాకెందుకు? కాదు అన్న, ఒక మాట వినండి. వాళ్ళు అతను పరిచయం చేసిన వెంటనే వాళ్ళిద్దరూ సపోర్ట్గా ట్వీట్లు పెట్టారు కదా. ట్వీట్లు పెట్టారా లేదా? మరి అతను వాళ్ళ సపోర్ట్ ఉందా లేదా? ఉంది కదండి. అర్థమైన దాని మీద మళ్ళీ క్వశ్చన్ ఎందుకు వేస్తున్నారు మీరు? నేను కాదండి, నేను పొద్దున్న లేచిన కాడి నుంచి 1,00,000 పనులు చేస్తాను. అవన్నీ మనకి ఎందుకు అన్నప్పుడు నా డైరీ మీకు ఎందుకన్నా?